నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మాస శివరాత్రి సందర్భంగా పరమేశ్వరుణ్ణి ఏ విధంగా ఆరాధన చేస్తే పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలం కావచ్చో పరిశీలిద్దాం. పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు మాస శివరాత్రి. మాస శివరాత్రి రోజు సాయంకాలం పూట ప్రదోషకాలంలో చేసే శివ పూజ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ప్రదోషకాలంలో పరమేశ్వరుడికి నమక చమకాలతో అభిషేకం చేసుకోవాలి. నమక చమకాలతో అభిషేకం చేసుకోవటం వీలు కాని పక్షంలో ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని నమకంలో ఒక మంత్రం చెప్పారు. ఆ ఒక్క మంత్రం చదువుకుంటూ శివాభిషేకం చేసిన నమక చమకాలతో అభిషేకం చేసిన విశేషమైన ప్రయోజనం కలుగుతుంది. పరమేశ్వరుడికి పంచామృతాలతో కొబ్బరి నీళ్లతో దర్భలు కలిపిన జలాలతో ప్రదోషకాలంలో అభిషేకం చేయటం ద్వారా పండ్ల రసాలతో అభిషేకం చేయటం ద్వారా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రం జపిస్తూ శివాభిషేకం చేయండి. పరమేశ్వరుడు తొందరగా అనుగ్రహిస్తాడు. మాస శివరాత్రి ప్రదోష కాలంలో శివాలయంలో 108 ప్రదక్షిణలు చేస్తే తీవ్రమైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. లేదా 108 ప్రదక్షిణలు చేయటం వీలు కాని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా శివాలయంలో చండీ ప్రదక్షిణ చేసినా కూడా పరమేశ్వరుడు వెంటనే మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అలాగే శివాలయంలో ప్రదోష కాలంలో నందిహారతి నాగహారతి ఇలా పరమేశ్వరుడికి ఇచ్చేటటువంటి హారతులు దర్శనం చేసుకోవటం ద్వారా శివానుగ్రహానికి సంపూర్ణంగా పాత్రలు కావచ్చు. మాస శివరాత్రి సాయంకాలం పూట ప్రదోష కాలంలో దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని కానీ శివతాండవ స్తోత్రాన్ని కానీ శివాలయ ప్రాంగణంలో లేదా గృహంలో కూర్చుని పఠించినట్లయితే పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. జాతక దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ జాతక దోషాల నుంచి తొందరగా బయటపడటానికి నవగ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవటానికి ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రం పఠిస్తూ పరమేశ్వరుడికి అభిషేకం చేసుకోవాలి. అయితే శివాభిషేకం చేసిన వెంటనే స్నానాన్ని ఆచరించరాదు. ముహూర్త కాలం 48 నిమిషాల తర్వాత మాత్రమే తిరిగి స్నానాన్ని ఆచరించాలి. అప్పుడే శివాభిషేకం చేసినటువంటి సంపూర్ణమైన ఫలితాన్ని ప్రతి ఒక్కరూ కూడా సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా మాస శివరాత్రి సందర్భంగా శివారాధన చేయండి. ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేసుకోండి. పరమేశ్వరుడి అనుగ్రహానికి పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా జాతక శని దోషాలు రాశి శని దోషాలు తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. ఆ తల్లి తన దివ్యమైనటువంటి ఒక ప్రకటన రూపాన్ని కామాక్షి క్షేత్రంలో కాంచీపురంలో పెట్టి ఉన్నది. ఆ చిచ్చక్తి రూపంతో మహాబలంలో ఉన్నది. అంటే మన శరీరంలో మహాబలం ఉన్నది, భూమి యందు కూడా మహాబలం ఉన్నది. భూమి యందు ఆ మహాబల స్థానము కాంచీపురం నుంచి ప్రారంభమవుతున్నది. ఇది తెలుసుకోవాల్సినది ఇక్కడ. అందుకే శరీర క్షేత్రానికి బాహ్య క్షేత్రానికి సమన్వయం తెలుసుకోవాలి. అదే నిజమైన క్షేత్రయాత్ర. క్షేత్రాలంటే బయట ఉన్నవే కాదు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అన్నాడు భగవద్గీత కృష్ణ పరమాత్మ. క్షేత్రము అంటే భగవచ్ఛక్తి ఉన్న చోటే క్షేత్రము అనుకోగలిగితే, ఆ నిర్వచనం మనం ఇవ్వగలిగితే మన శరీరమే భగవచ్ఛక్తి కేంద్రం. మనలో అమ్మని దర్శించాలంటే అంత తేలిక కాదు. అందుకే బాహ్యక్షేత్రాలని మనం దర్శించి అక్కడ సాధన చేస్తే మనలో అమ్మని చూడకుండా ఏ పాపం అడ్డుకుంటోందో ఆ పాపం తొలగిపోతుంది. అప్పుడు మనలో ఆత్మగా ఉన్న అమ్మని దర్శించగలము. ఇదే శ్రీవిద్యోపాసన అంటే. ఈ మహాబలం అనే మాట రాగానే ఇంత వివరణ వచ్చింది కనుక ప్రతి వారిలో కూడా మహాబలం ప్రసరిస్తూ ఉన్నది. మూలాధారం నుంచి సహస్రారం వరకు. మీకు తెలియని విషయం నేను చెప్పట్లేదు. మీరు చదువుతున్న లలితా శాస్త్రంలోనే ఈ అంశం ఉంది, మీరు గమనించండి. మూలాధారాంబుజారూఢ దగ్గర నుంచి సహస్రారాంబుజారూఢ వరకు చెప్పబడుతున్నటువంటి ఆ పరాశక్తి, అందరిలో ఉన్న ఆత్మశక్తి, స్వాత్మైవ దేవతా ప్రోక్త లలితా విశ్వవిగ్రహ అని చెప్పబడుతున్నటువంటి అమ్మవారు ఎలాగైతే మన శరీర క్షేత్రం ఉందో అలాగే భూమికి క్షేత్రం అంటున్నాం. ఈ రెండిటి సమన్వయం తెలుసుకోగలగాలి. అక్కడున్న శక్తిని ఇక్కడున్న శక్తిని ఏకం చేయగలగడం తెలియాలి. ఇదే పిండాండ బ్రహ్మాండ సమన్వయం అంటారు పెద్దలు. ఇక్కడ ఈ బ్రహ్మాండమునందు చిచ్చక్తి ప్రసరిస్తూ ఉంటుంది. కానీ దాన్ని మనం తెలుసుకోగలిగిన చోట్లు కొన్ని ఉంటాయి.
ఇది ఎలాంటిది అంటే గంగానది ప్రవహిస్తూ ఉంటుంది, కానీ స్నానం చెయ్యాలంటే మాత్రం స్నానఘట్టం ద్వారానే చెయ్యాలి. కానీ గంగ అంతా ప్రసరిస్తున్న స్నానఘట్టం ద్వారానే ఎలా స్నానం చేస్తామో, అమ్మవారు చిచ్చక్తిగా అంతటా వ్యాపిస్తున్న కొన్ని క్షేత్రాల ద్వారానే ఆ శక్తిని పొందగలము. అలాంటి క్షేత్రాల్లో కాంచీపుర కామాక్షి క్షేత్రం అలాంటిది. కనుక సర్వవ్యాపినైన చిచ్చక్తిని అక్కడ పొందగలం. దానికి సంబంధించిన ఒక రహస్య బిలము నేటికి ఉన్నది అక్కడ. ఆ బిలము ఎలా ఉన్నది, ఆ వైభవం అంతా ఇక్కడ చెప్పబోతూ ఉన్నారు. ఈ ప్రధానమైనటువంటి ఈ కామకోటి పీఠ స్థల నిర్ణయం ఇప్పుడు చెప్తున్నారు ఇక్కడ. ఎలాగైతే మనం శివకోటిని చెప్పుకున్నామో, ఎలా విష్ణుకోటి చెప్పుకున్నామో, అలాగే ఇప్పుడు కూడా కామకోటి పరిధులు, అందులో ఉన్న దుర్గలు, అందులో ఉన్న గణపతి, సుబ్రహ్మణ్యుడు, విష్ణువు, శివుడు ఎంతమంది ఉన్నారు, ఎలా ఉన్నారో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. మన మనస్సు ఇవాళ కామకోటి యాత్ర చేస్తూ ఉన్నది, ప్రత్యణువును పరిశీలిస్తూ. ఇక్కడ ప్రధానంగా కాంచీనగరంలో క్షేత్రాంగీ దుర్గ, సింహాలయము, కాయాధిరోహణ తీర్థము, శ్వేత విష్ణువు, వీటి పేర్లు మనం అఖండ కాంచీ మండలం చెప్పినప్పుడు కూడా వీళ్ళ పేర్లు చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రధానంగా ఈ నలుగురిని హద్దుగా కలిగి ఈ నలుగురు చోట్ల మధ్య ఉన్న చోటంతా కలిపితే కామకోటి పీఠం అని చెప్పబడుతుంది. ఈ కామకోష్ఠ పీఠానికి కామకోటి అని పేరు ఎందుకు వచ్చిందో వివరిస్తున్నారు. చాలా అద్భుతమైనటువంటి మాట ఇక్కడ కనబడుతున్నది. ఇక్కడ ఈ కామకోటి అనే మాట అనాది అయిన నామం ఇది. అదే త్రికూట, కామకోటిక లలితా సహస్రనామంలోనే మనం చదువుతున్నాం. అత్యంత ప్రాచీనమైనటువంటి పురాణాల్లోనే కామకోటి నామం వ్యవహరింపబడుతున్నది. ఈ కామకోటి అనే నామానికి, కాంచి అనే నామానికి ఇక్కడ అర్థాన్ని చెప్తున్నాడు మహర్షి. ఈ అర్థాన్ని ఒకటి మార్కండేయ పురాణంలోంచి, ఇంకొకటి స్కాంద పురాణంలోంచి, మరికొన్ని మంత్రశాస్త్రాల్లోంచి కలిపి ఇక్కడ చెప్పడం జరుగుతోంది. కామాక్షి, కామకోటి, కాంచి, ఈ మూడింటికి మనం అర్థం చెప్పుకోబోతున్నాం. ముందుగా కాంచి అనే మాటకు అత్యద్భుతమైన అర్థం ఇక్కడ ప్రస్తావన చేసి చెప్తున్నది స్కాంద పురాణంలోని కాంచీ సంహిత. ఇక్కడ కాంచి అనే మాటకు మనం ఒక అర్థం చెప్పుకున్నాం. ఏమిటా అర్థం? నాభిస్థానం అనగా మొలనూలు అని చెప్పుకున్న. కాంచి అంటే మొలనూలు. ఈ భూదేవికి మొలనూలు వంటిది ఈ కాంచి. మొలనూలు సాధారణంగా నాభిస్థానం వద్ద ఉంటుంది. అది మూలాధారం నుంచి నాభిస్థానం వరకు మనం చూడగలిగితే, అంటే మూలాధారం నుంచి మణిపూరం వరకు భావన చేయగలిగితే, ఆ నాభిస్థానం వద్ద భూమికి నాభిస్థానముగా ఉన్నటువంటిది కాంచి. ఇది ఒక అర్థం చెప్పుకున్నాం. ఇవాళ మరికొన్ని అద్భుతమైన అర్థాలు చెప్పుకోబోతూ ఉన్నాం. ఇన్ని అర్థాలు కాంచి అనే పేర్లు ఉన్నాయి. ఇది తెలిసాక కాంచి అనేది ఒక ఊరి పేరు మాత్రమే కాదు, కాంచి అనేది ఒక మంత్రము అని తెలిసి శ్రీ కాంచీపుర కామాక్షై నమః అని నమస్కరిస్తే చాలు ధన్యులమవుతున్నాం. అది కాంచి, కామకోటి, కామాక్షి, ఈ మూడు కకారాలు మహామంత్రాలు. అర్థం తెలిసి కానీ నామాన్ని, మంత్రాన్ని అంటే శక్తి ఎక్కువ అవుతుంది గనక ఇవాళ మనం అర్థాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. కం బ్రహ్మేతి చ వేదాంతే కం బ్రహ్మ ప్రాణ ఇత్యపి యద్వాచకం తన్మే వాస్తు యద్వా తద్వా కిమత్యపి కేనాంచితామయేయం భవః కాంచీతి ప్రియనామభాక్. ఇది అర్థం చెప్తున్నారు ఇక్కడ. కం అనే మాటకి బ్రహ్మ అనొక అర్థం. బ్రహ్మ అంటే పరబ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ, రెండు అర్థాలు చెప్పుకోవాలి. కనుక కం అనగా బ్రహ్మ. అంచి అనే శబ్దానికి అంచితము, అంచితం అనే దానికి రెండు అర్థాలు ఉన్నాయి. జాగ్రత్తగా వింటే అంచితము అంటే కూడినది, ఇంకొక అర్థం అంచితము అంటే పూజింపబడేది అని అర్థం. రెండూ చెప్పబడుతుంది. కనుక కా అంచిత అంటే పరబ్రహ్మశక్తితో కూడినది. ఏ భూమి అయితే పూర్తి పరబ్రహ్మశక్తితో ఉందో దాని పేరు కా అంచి, కాంచి అంటే పరబ్రహ్మశక్తితో కూడినటువంటిది, పరబ్రహ్మస్థానము. ఎవరా పరబ్రహ్మ అనగానే శివశక్తి. అందుకే పరబ్రహ్మస్వరూపిణి అని మనం లలితా సహస్రనామాల్లో చదువుకుంటున్నాం. ఆ పరబ్రహ్మస్వరూపిణి అమ్మవారు విష్ణు రూపంగా, శివరూపంగా, కామాక్షి రూపంగా ఉన్న చోటు గనక పరబ్రహ్మస్థానము కాంచి. ఇది రెండవ అర్థం. మొదటి అర్థం భూమికే నాభిస్థానముగా మొలనూలుగా ఉంది అని చెప్పుకున్నాం. రెండవ అర్థం ఇప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు మూడవ అర్థాన్ని చెప్తున్నాడు ఇక్కడ. కం సుఖమితి భృశ సంసార దుఃఖభాక్ అంచితంచాపి తత్కేన ధాతు ప్రోక్తా హి సూరిభిః యత్ ప్రాప్యాంచతి కం దుఃఖి తేన కాంచీ పురీత్వయం అన్నాడు ఇక్కడ. కమ్ అనే మాటకు మరొక అర్థం ఏంటంటే ఆనందము అని అర్థము. కమ్ అనే శబ్దానికి నిఘంటువుల్లో వేదం ప్రకారంగా ఉండే అర్థములు చెప్తున్నాడు ఇక్కడ. ఒకటి కమ్మనగా పరబ్రహ్మన్నం, రెండవ అర్థం కమ్ అంటే సుఖం, సుఖమే కమ్. సంసార దుఃఖాల్లో ఉన్నవాడు ఏ క్షేత్రానికి వెళితే ఆ దుఃఖాలు పోయి ఆనందాన్ని పొందుతున్నాడో
ఆ ఆనందప్రదాయకమైన ఆనంద క్షేత్రమే కాంచి, అంటే ఆనందముతో కూడినది. మొదట ఏం చెప్పుకున్నాం? పరబ్రహ్మశక్తితో కూడినది అన్నాం. ఇప్పుడు ఆనందముతో కూడినది. కనుక కాంచి అంటే దుఃఖము ఇసుమంత కూడా లేని ఆనందాన్ని ప్రసాదించే క్షేత్రము. ఎందుకంటే అమ్మవారే ఆనందమూర్తి, సచ్చిదానంద రూపిణ తల్లి. ఆనందం అనగా బ్రహ్మానందం, అంతేగాని లౌకికానందాలు కావు. మనం పొందేటువంటి ఇంద్రియాలతో పొందేవన్నీ కూడాను భ్రమానందాలు. ఇంద్రియాతీతమైనటువంటి ఆనందం బ్రహ్మానందం. ఇది తెలుసుకోండి. భ్రమానందం వేరు, బ్రహ్మానందం వేరు. కానీ ఇంద్రియానందాలు తత్కాలాలు. ఇవాళ సుఖంగా అనిపించింది రేపు దుఃఖంగా అనిపించవచ్చు. కానీ భగవదానందం అలాంటిది కాదు. భగవదానందం అంటే యోగులు సాధన ద్వారా భగవంతుడితో తాదాత్మ్యం చెంది పొందే ఆనందం భగవదానందం. అది ఊహకు అందడం కూడా కష్టమండి భగవదానందం. ఆ భగవదానందం పొందితే మరివాడు పుట్టడు. దాని పేరే మోక్షము, దాని పేరే బ్రహ్మానందము, పరబ్రహ్మానందము. ఆ పరబ్రహ్మానందమునికి కమ్మని పేరు. ఏ క్షేత్రానికి వెళ్ళి సాధన చేస్తే ఆ పరబ్రహ్మానందం అనేబడే మోక్షం లభిస్తుందో ఆ చోటు కాంచి. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఆషాఢమాసంలో వచ్చినటువంటి ఈ మాస శివరాత్రి ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరునికి చాలా ప్రీతికరమైందిగా మనం భావించాలి. ఎక్కడ శివుడు లేడు, ఈ ప్రపంచమంతా కూడా శివమయం జగత్తని కదా శాస్త్రం. అందుచేత శివశివానరా అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చాలా చక్కగా శివతత్వ విశ్లేషణ చెప్పారు. మదినిండా మహాదేవుని స్మరిస్తూ ఎవరైతే ఈ మాస శివరాత్రి నాడు పంచ అమృత తత్వంతో నిండినటువంటి అభిషేకార్చన, ఆవు నెయ్యి, ఆవు పాలు, తేనె, పంచదార, ఆవు పెరుగు, కొబ్బరి నీళ్ళు ఇవన్నీ కూడా కలిపి శివునికి నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ కళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ మహేశ్వరాయ హర 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 మహాదేవ శంభో అంటూ మనఃపూర్వకంగా త్రికరణ శుద్ధితో మనస్సు ఎటువైపుకు పోకుండా కేవలం శివుని వైపే మనసు లగ్నం చేసి ఎవరైతే అభిషేకార్చన నిర్వహిస్తారో వారి జీవితంలో ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపజేస్తాడు. శివునికి సమర్పించే మారేడుదళం అత్యంత విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పితం అంటూ ఆ పరమేశ్వరునికి మాస శివరాత్రి రోజు మారేడు దళాలతో అష్టోత్తర శతనామావళి ఎవరైతే చేస్తారో వారి జీవితం సుఖప్రదమై విరాజిల్లుతుంది. ప్రతి ఒక్కరికి కావలసింది ముఖ్యంగా ఆరోగ్యం. ఆరోగ్యప్రదాత ఆశుతోషుడు మనకు తగిన ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆయుష్ను ప్రసాదించాలంటే మహామృత్యుంజయ మంత్రంతో ఆ విభూతితో స్వామిని అలా అలంకరణ చేయాలి. విభూతి ధారణ చేసుకొనే మనం కూడాను అభిషేకార్చనకు ఉపక్రమించాలి తప్ప విభూతి రాసుకోకుండా ఎవరూ కూడాను శివాభిషేకం చేయకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మల్ని తొలగించేటువంటి అద్వితీయమైన ప్రభావం విభూతి ధారణలో ఉంది. విభూతి ఐశ్వర్యకారక యుక్తానికి నిదర్శనం కాబట్టే విభూతి మహిమ ఇంత అంత అని చెప్పలేనంత. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्ध विभव ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:59 సూర్యాస్తమయం 6:45 తిథి త్రయోదశి మధ్యాహ్నం 3:29 వరకు, నక్షత్రం ఆర్ద్ర ఉదయం 11 గంటల వరకు, వర్జం రాత్రి 11:30 నుంచి 1:10 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:23 వరకు, మరల మధ్యాహ్నం 12:45 నుంచి 1:39 వరకు, అమృతకాలం లేదు. రావుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టగౌరుగు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:05. ఈరోజు శుక్రవారం, మాస శివరాత్రి. శుక్రవారం కాబట్టి లక్ష్మీనారాయణులకు మారేడు దళాలతో అర్చన చేయడం ద్వారా లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు, అలాగనే లక్ష్మీ హృదయం 5 సార్లు, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేసుకోవడం ద్వారాను, సాయంకాలం ప్రదోషపు వేళ మారేడు దళాలతో శంకరుణ్ణి అర్చించడం ద్వారాను సకల పాపక్షయం, సకల సంపదలు సిద్ధిస్తాయి, అనుభవ యోగ్యత పెరుగుతుంది. ఈరోజు మరో విశేషం, మాస శివరాత్రి. మాస శివరాత్రి కాబట్టి ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, అర్ధరాత్రి 4 సమయాల్లో కానీ, ప్రతి 3 గంటలకు 8 జాముల్లో కానీ ఆ శంకరుణ్ణి ఆరాధించుకోవడం ద్వారా సకల సంపదలు సిద్ధిస్తాయి. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్ఛేత్ అనడం వల్ల సకల ఐశ్వర్య సిద్ధికి మాస శివరాత్రి పూజ బాగా ఉపకరిస్తుంది. నేటి ఆణిమిత్యాలు. లక్ష్యాన్ని గుర్తించడమే విజయానికి తొలిమెట్టు. త్రిపుర శ్రీవశంకరి లలితా సహస్రంలో చదవట్లా. త్రిపురాంతకుడు పరమశివుడు. మరి ఇద్దరికి దాంపత్యం ఏమిటి? ఎలా సంఘటించింది? ఎలా ఇద్దరు ఆది దంపతులు అయ్యారు అంటే, అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగనంత కాలం 3 అవస్థల్లోనే తిరుగుతాడు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు. వీటిలోనే తిరుగుతుంటాడు. సత్వము, రజస్సు, తమస్సు 3 అంకె మీద ఉన్నటువంటి వాటిలో తిరుగుతూ ఉంటే త్రిపురములలో తిరుగుతున్నాడంటాడు. ఇంద్రియములు కూడా తెలివిగా ఉంటే జాగ్రత్త, నిద్రపోయి కలొకటి వస్తుంటే స్వప్నం, గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే సుషుప్తి. భూతకాలం అంటే గడిచిపోయింది, నిన్నటి రోజు భూతకాలం, రేపటి రోజు భవిష్యత్ కాలం, ఇప్పుడు జరుగుతున్న కాలం వర్తమాన కాలం. ఈ 3 కాలాల్లో తిరిగితే త్రిపుర సుందరి. అలాగే ఆ తల్లి సత్వము, రజస్సు, తమస్సు ఉంటే పరమ ప్రశాంతంగా ఉంటాడు. లేకపోతే ఏదో కోరికతో ఊగిపోతూ ఉంటాడు. లేకపోతే కడుపు నిండా తినేసి పరమబద్ధకంగా నిద్రొస్తూ ఎక్కడో కూర్చుంటాడు. మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ ఏదో కోరిక పుడుతుంది, మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ ప్రశాంత పడతాడు. 3 తిరుగుతూ ఉంటాడు. ఈ సత్వరజస్తమో గుణములలో కాని, జాగ్రత్త, స్వప్న, సుషుప్తులలో కాని
భూత భవిష్యత్ వర్తమాన కాలములలో కానీ ఈ మూడిటిలోనే జీవుడు ఎన్ని కోట్ల జన్మలెత్తినా తిరుగుతుంటాడు. ఈ మూడిటిలో కాకుండా ఈ మూడు దాటి నాలుగో దానిలోకి వెళ్ళాలి అంటే అది అన్ని అవస్థలను దాటిపోయినటువంటిది. దాన్ని అవస్థ అని పిలవరు. ఇక అది సర్వావస్థ వివర్జిత, అన్ని అవస్థలను విడిచిపెట్టినటువంటి స్థితి. ఆ స్థితికి వెళ్ళాలి. కాలాతీతుడు కావాలి. ఇక కాలమునకు వశుడు కాడంటే కాలమునందు పుట్టడు. ఇక కాలముతో ఆయనకి సంబంధం లేదు. పుట్టడం, పెరగడం, మరణించడం అనేది లేదు. తాను ఆత్మగా నిలబడగలడు. అలా నిలబడగలిగినటువంటి స్థితికి ఎదిగిపోతే, శరీరాన్ని సాక్షిగా చూడగలిగినటువంటి స్థితికి వెళ్ళిపోతే జీవన్ముక్తుడు అంటారు. అంటే పండిపోయాడు, శరీరంతో తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడో కొంతకాలం అయిపోయిన తర్వాత శరీరం పడిపోతుంది. శరీరం పడిపోతే విదేహముక్తి పొందాడు అంటారు. అందుకే మహాత్ముల యొక్క బృందావనం మీద విదేహముక్తి అని రాస్తారు. లేదా వాళ్ళు బ్రహ్మమును పొందినటువంటి రోజు అంటారు. అంటే ఇక శరీరంతో సంబంధం లేకుండా ఆత్మగా నిలబడిపోయారు, విదేహమోక్షం పొందారు అంటారు. ఆ స్థితికి వెడితే మూడు అవస్థలు దాటిన అవస్థకి వెళ్ళారు. అలా తీసుకెళ్ళడానికి మనకి ఉపకారం చేసి భక్తితో ఒక్కసారి ఆవిడి వేపుకి తిరిగి అమ్మా అంటే మన చెయ్యి పట్టుకెళ్ళి శంకరుడి చేతిలో పెట్టి శంకరుడిలోకి కలుపుతుంది. అలా చెయ్యగలదు, అప్పటి వరకు తిప్పుతుంది. అందుకని త్రిపుర, ఆమె త్రిపుర సుందరి. ఆయన అనుగ్రహం కలిగిందంటే మూడు దాటుతాడు. అందుకని త్రిపురాంతకుడు. త్రిపురాంతకుడైన పరమశివుడు కామమునకు వశుడు కాడు. ఆయనకి కోరిక ఉండదు. కోరిక లేని వాడికి క్రోధం ఉండదు. కోరిక లేదు, తనకన్నా భిన్నంగా ఇంకోటి ఉంటుందన్న భావన లేదు. పరమశివుడు దిగంబరుడు. దిగంబరుడు అంటే దిక్కులు వస్త్రములుగా కట్టుకున్నవాడు అని ఒక అర్థం. అసలు సమస్తము ఆయన సృష్టి. ఆయన సృష్టి కానిది లోకంలో ఇంకొకటి లేదు. అన్నీ ఆయనే సృజించాడు. అన్నిటికీ ఆయనే యజమాని అయినప్పుడు ఇక ఆయనకి నాకు ఇది లేదన్న భావన కానీ, నాకు ఇది కావాలన్న కోరిక కానీ ఎక్కడి నుంచి పుడుతుంది? ఎందుకు పుడుతుంది? ఆయనకి కోరిక కలిగేటటువంటి అవకాశమే లేదు. కాబట్టి ఆయన కామాతీతుడు. కోరిక లేని వాడికి క్రోధం ఉండదు. నాకు కోరిక ఉందనుకోండి, ఆ కోరిక తీరలేదనుకోండి, ఆ కోరిక తీరకపోతే ఆ కోరిక తీరకపోవడానికి వీడు కారణమయ్యాడని ఎవన్నో ఒకడిని వెతుక్కుని వాడి మీద కోపం చూపిస్తాను. అసలు నాకు ఏ కోరిక లేదనుకోండి, ఇంకా కోపం ఎక్కడి నుంచి వస్తుంది? కోరిక క్రోధము అక్క చెల్లెళ్ళు. కోరిక లేనిప్పుడు క్రోధం ఉండదు. రాగము పక్కన ద్వేషం ఉంటుంది, కామము పక్కన క్రోధం ఉంటుంది. అవి రెండు అక్క చెల్లెళ్ళు. ఒకళ్ళు ఉంటే రెండో వాళ్ళు ఉంటారు. కాబట్టి అసలు కామము లేని వాడికి క్రోధమేది? రెండూ లేవు. మరి ఇక పరమశివుడికి అసలు కామమే లేదు. ఆయనకి మన్మధుడితో సంబంధము లేదు. ఆయన తనలో తాను రమిస్తూ ఉంటాడు. ఇలా తనలో తాను రమించేటటువంటి పరమేశ్వరుడికి కామము కలిగేటట్టు చెయ్యాలి. మన్మధుడు బయలుదేరాడు నీ చేస్తానని. వేశాడు ఒక్క బాణం. ఆయన మూడో కన్ను తెరిచాడు. భగ్గున మండిపోయి బూది కుప్పై కింద పడిపోయాడు. అమ్మవారంది, ఒరే నువ్వు పట్టుకుంటే ఎక్కడ పరమేశ్వరుడి మనసు కదుపుతావురా? ఆ ధనస్సు బాణాలు నాకీయన ఆవిడ తీసుకుంది. అందుకే మన్మధుడి చేతిలో చెరుకు విల్లు పుష్ప బాణాలు ఉంటే మన మనసులన్నిటినీ కూడా కామమోహితం చేస్తాడు. అవే ధనస్సు పుష్ప బాణాలు అమ్మవారి చేతిలో ఉంటే మనకి ప్రశాంతత కలుగుతుంది. భక్తితో నిండుతాయి మనస్సు ఇంద్రియాలు. ఇప్పుడు ఆవిడ తీసి పట్టుకుంది. మన్మధుడి చేతిలో ఉంటే మనకి కామం, అమ్మవారి చేతిలో చెరుకు విల్లు పుష్పబాణాలు ఉంటే పరమశివుడికి కామం కలిగింది. ఏమని కామం కలిగింది? ఆయన కామము మన కామము వంటిది కాదు. ఆయనకి ఏ కామం కలిగిందంటే ఒక్కడనే ఉన్న నేను అనేక మగుదునుగాక అనుకున్నాడంటే సృష్టి జరగాలని కోరుకున్నాడు. అప్పటి వరకు సృష్టి లేదు. ఈ సృష్టి అంతా జరగాలనేటటువంటి కోరిక పరమశివుడికి కలిగేటట్టుగా చేసినది ఎవరు అంటే అమ్మవారు. ఆవిడ ఆ చెరుకు విల్లు 5 పుష్పబాణాలు పట్టుకుని శంకరుడి వంక చూసినటువంటి చూపు వల్ల పరమశివుడి యొక్క మనసులో కదలిక వచ్చి నేను ఒక్కడను అనేక మగుదునుగాక అని కోరుకున్నాడు. అప్పుడు ఈ సృష్టి అంతా వచ్చింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. భవనస్త్వం మహారాజ భవనస్త్వం మహారాజ
రాజేక శరదాం శతం రాజేక శరదాం శతం ప్రజాక పాలయ ధర్మేణ ప్రజాక పాలయ ధర్మేణ యతేద్ర శ్రీధివం తథా యతేద్ర శ్రీధివం తథా. మహారాజా, నిండు నూరేండ్లు మాకు రాజువై పాలించు. ఇంద్రుడు స్వర్గం పాలించినట్లు ప్రజలను ధర్మంతో పాలించన్నాడు. అంతా అక్కడ ఉండేవాళ్ళందరూ. అలా రాజగృహ ద్వారం దగ్గర మంగళ ద్రవ్యాలతో పూజలు అందుకొని బ్రాహ్మణుల ఆశీర్వాదాలను కూడా ధర్మరాజు గ్రహించాడు. దేవేంద్ర భవనంలాగా శ్రద్ధ విజయాలతో నిండినటువంటి రాజమందిర ద్వారం ప్రవేశించి రథం నుండి ధర్మరాజు దిగాడు. తర్వాత ధర్మరాజు అభ్యంతర మందిరంలోకి ప్రవేశించి రత్నాలతో గంధమాల్యాది ఉపచారాలతో అంతటా ఉన్నటువంటి దైవతాలను అర్చించాడు. తర్వాత యశస్వి అయిన ధర్మరాజు మందిరం వెలుపలికి వచ్చి మంగళ ద్రవ్యాలు పట్టుకొని వచ్చిన బ్రాహ్మణుల దర్శనం చేశాడు. విప్రులంతా చుట్టూరా ఉండి ఆశీర్వదిస్తూ ఉంటే తారాగణంతో నిండినటువంటి చంద్రునిలాగా ధర్మరాజు ప్రకాశించాడు. గురువైన దౌమ్యుణ్ణి, పెద్ద తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుణ్ణి ముందుంచుకొని ధర్మరాజు ఆ విప్రులను యథావిధిగా పూజించాడు. పూలు, కుడుములు, రత్నాలు, అధిక బంగారం, ఆవులు, వస్త్రాలు ఏవి కావాలంటే అవి సేవకుల ద్వారా అడిగి తెలుసుకొని వారికి సత్కారం చేశాడు. తర్వాత పుణ్యఘోష స్వర్గం దాకా వ్యాపించింది. మిత్రులకు ప్రీతి కలిగించింది. ఆ పుణ్యఘోష అనేటువంటి మంత్రాలు స్వర్గం వరకు వినిపించాయట. రాజా, వేదవేత్తలైన విప్రులు ఆ పుణ్యఘోషలు, పుష్కలమైన అర్థం కల పుష్కలమైనటువంటి పదాలు, అక్షరాలు కలిగిన దాన్ని హంసనాదంలా విన్నాడు ధర్మరాజు. రాజా, రాజు దుందుబిధ్వని, మనోహరమైన శంఖనాదం, జయం పలికే జయజయధ్వనులు వినిపించాయి. కొంతసేపటికి నిశ్శబ్దం ఏర్పడింది. అప్పుడు విప్రుల్లో కపట విప్రరూపంలో ఉన్నటువంటి చార్వాకుడనే రాక్షసుడు ఇలా అన్నాడు. అతడు దుర్యోధనుని మిత్రుడు. భిక్షుకుని రూపంలో దాగి ఉన్నాడు. రుద్రాక్షలు పిలక ధరించిన త్రిదండి, తపో నియమాలు కల వేల కొద్ది విప్రుల రాజును ఆశీర్వదించడం కోసం వచ్చారు. వారి మధ్యలో ఆ చార్వాకుడు విప్రుల అనుమతి లేకుండానే మహాత్ములైన పాండవుల పాపాలను చెప్పాలని వచ్చి రాజుతో ఇలా అన్నాడు. వాడొక్కడు చేరుకున్నాడు. అక్కడ వాడొక్కడు మిగిలిపోయాడు, దొరకలేదు. లేకపోతే పిండి పిండి చేసేవాడు భీముడు. భీముడు గదకు దొరకలేదు, ఎక్కడో చార్వాకుడు. ఈ విప్రులంతా నన్ను ఇలా చెప్పమన్నారు. వీళ్ళందరూ వాళ్ళ మీద పెట్టేశాడు. వీళ్ళందరూ చేరుకొని నాకు చెప్పమన్నారు. వాళ్ళకి ధైర్యం లేదంట, నాకు మాత్రం ధైర్యం ఉంది. నువ్వు చెప్పు, మంచి విప్రుడు కదా, చాలా యజ్ఞయాగాదులు చేశావు నువ్వు, చాలా పూర్వం నుంచి చాలా భయంకరంగా ఉన్నావట, నువ్వు చాలా పుణ్యాలు చేసావట, ఈ రాజు దుష్టుడు అని చెప్పమన్నాడు. జ్ఞాతులందరినీ చంపాడు. కుంతీ కుమారా, ఇలా జాతినంతా వధించిన నీతో ఏ పని జరుగుతుంది? చుట్టాలను, గురువులను చంపిన నువ్వు బ్రతకడం కంటే చావడం మంచిది అన్నాడు. దుష్ట రాక్షసుడి ఆ మాటలు విని బ్రాహ్మణులంతా భయపడ్డారు. ఇదేంటి, మేమెప్పుడు చెప్పాను, నువ్వెవడరా? అప్పుడు అందరూ పిలక పెట్టుకున్నారు, నువ్వెవడరా అని. అక్కడ కలత చెందారు, ఆక్రోశించారు. ఒకడు జుట్టు పట్టుకున్నాడు, ఒకడు పంచ పట్టుకున్నాడు, ఒకడు జంజం పట్టుకున్నాడు, ఒకడు హారాలు పట్టుకున్నాడు. ఏంట్రా నువ్వెవర్రా నువ్వు అని. అప్పుడు ఆ విప్రులందరూ, ధర్మరాజు కూడా సిగ్గుపడిపోయారు. కూడా అక్కడ అందేవాళ్ళంతగా ఉద్వేగంతో నోట మాట రాక తెల్లబోయారు అందరూ కూడా. ఇదేంటి ఇట్లయిపోయింది? అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు. వినయంతో యాచిస్తున్నటువంటి నన్ను అనుగ్రహించండి. నా చేత దుఃఖితులైన నా తమ్ములంతా నన్ను చుట్టూ ఉన్నారు. వారి కోసమే నా ఈ రాజ్యభారం, నన్ను ధిక్కరించకండి అన్నాడు. అప్పుడు ఆ విప్రులంతా, రాజా, ఇది మా మాట కాదు రాజా, నీకు సంపద కలుగుగాక అన్నారు వీళ్ళందరూ చేరుకొని. అంతలో వేదవేత్తలు,
తపస్సులు, మహాత్ములైనటువంటి విప్రులు జ్ఞాన దృష్టితో వాని గురించి వెంటనే తెలుసుకున్నారు. వాళ్ళంతా కొంతమంది ఉన్నారు కదా, తిట్టేవాళ్ళు తిడుతున్నారు, కళ్ళు మూసుకొని దివ్య దృష్టిలో చూసేవాళ్ళు చూస్తున్నారు, ఎవడుండొచ్చు వీడు అని. బ్రాహ్మణుని ఇలా అన్నారు తక్షణం, వీడు దుర్యోధనుని స్నేహితుడు, చార్వాకుడు అనేటువంటి రాక్షసుడు, సన్యాసి వేషంతో ఎలాగైనా దుర్యోధనికి హితం చేయాలని అనుకుంటున్నాడు. ధర్మాత్మ, మేమైతే ఇలా ఎన్నడూ అనేవారం కాదు, నీకు నీ తమ్ములకు శుభమొగ్గుగాక అని అంటూ ఆ విప్రులంతా క్రోధంతో హూంకరిస్తూ నిందిస్తూ ఆ పాపరాక్షసుడిని చంపేశారు అక్కడనే. నేను చెప్పాను కదా, జంజం ఒకటి పట్టుకున్నాడు, జుట్టు ఒకటి పట్టుకున్నాడు, పొట్ట ఒకటి పట్టుకున్నాడు, కాళ్ళు ఒకటి పట్టుకున్నారు, చంపి పారేశారు. ఈ భీముడికి చెప్పాల్సిన పనే లేదు, భీముడికి పని లేకుండా చేసేశారు, వీళ్ళే చంపేశారు. బ్రహ్మవేత్తలైన వారి తేజస్సు చేత అతడు నేలకూలాడు. రాజు యొక్క సత్కారాన్ని పొంది విప్రులంతా రాజును అభినందించి వెళ్ళిపోయారు. రాజాచ హర్షమాపేదే, రాజాచ హర్షమాపేదే, పాండవస్ససు హృజ్జనః, పాండవస్ససు హృజ్జనః. ధర్మరాజు కూడా మిత్రులందరితో కలిసి సంతోషం పొందాడు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 39వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జైనమయజయుడికి ఇలా చెప్తున్నాడు. అప్పుడక్కడ తమ్ములతో కూర్చున్న ధర్మరాజుతో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, బ్రాహ్మణాస్తాత లోకేస్మిన్, బ్రాహ్మణాస్తాత లోకేస్మిన్, అర్చనీయా సదా మమ, అర్చనీయా సదా మమ, ఏతే భూమిచరా దేవాగ, ఏతే భూమిచరా దేవాగ, వాగ్విషా సుప్రసాదకాగ, వాగ్విషా సుప్రసాదకాగ. ఈ లోకంలో నాకు విప్రులు సదా పూజనీయులు. వారు భూమి మీద సంచరించే దేవతలు. వాక్కులో విషం కలవారు, అయినా ఎంతో ప్రసన్నత కూడా గలవారు. ఇప్పుడు చూశారు కదా, వాక్కులో విషం, ఒక్కపారి శాపం పెడితే అయిపోయి చచ్చాడు కదా వాడు. ఆ చార్వాకుడు రాజా, పూర్వం కృతయుగంలో చార్వాకుడనే రాక్షసుడు బదరీవనంలో చాలా సంవత్సరాలు తపస్సు చేశాడు. వరం కోరుకోమని బ్రహ్మ చాలాసార్లు అంటే అతడు సర్వభూతాల వలన తనకు భయం లేకుండేటట్లు వరం కోరుకున్నాడు. సర్వభూతాల యందు కూడా నాకు భయం ఉండకూడదు. అప్పుడు బ్రహ్మదేవుడు, ద్విజులను అవమానించినంత కాలం నీకు సర్వభూతాల నుండి భయం లేదు అని అతనికి ఉత్తమమైన వరం ఇచ్చాడు. అలా వరం పొందిన ఆ పాపి మహాబలంతో, అమిత పరాక్రమంతో తీవ్ర కృత్యాలు చేస్తూ దేవతలను పీడించసాగాడు. అతనిచే పీడింపబడినటువంటి దేవతలంతా కలిసి వెళ్ళి బ్రహ్మతో ఆ రాక్షసుని సంహరించమని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మ, అతడి మరణం ఇప్పటికే నిశ్చయపడిందయ్యా, త్వరలోనే ఇతడు మరణిస్తాడు. మానవులలో దుర్యోధనుడనే రాజు ఇతనికి స్నేహితుడవుతాడు. అతని స్నేహానికి కట్టుబడి ఇతడు బ్రాహ్మణులను అవమానిస్తాడు. అవమానం పొందిన విప్రులు కోపించి వాగ్బలంతో, అంటే తిట్టి 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 ఈ పాపని దహించి వేస్తారు. దాంతో ఇతడు నశిస్తాడు అని చెప్పాడు బ్రహ్మదేవుడు. ఆ చార్వాకుడినే ఈ రాక్షసుడు ఇప్పుడు బ్రహ్మదండం చేత చనిపోయాడు. ధర్మరాజా, దానికి నీవు సోకింప, క్షత్రియ ధర్మం అనుసరించి వీరశ్రేష్ఠులని నీ జ్ఞాతులంతా చనిపోయి స్వర్గం చేరారయ్యా, అందరూ ఇక్కడే ఉన్నావా? మళ్ళీ ఏంటే ఏడ్చడం, నువ్వు వీడి కోసం ఏడ్చటం? పాపి వీడొకడు. సత్వమాతిష్ట కార్యాణి, సత్వమాతిష్ట కార్యాణి, మాతే భూత్ గ్లానిరచ్యుత, మాతే భూత్ గ్లానిరచ్యుత, శత్రుంజహి ప్రజారక్ష, శత్రుంజహి ప్రజారక్ష, ద్విజాంశ్చ పరిపూజయ, ద్విజాంశ్చ పరిపూజయ.
అటువంటి నీవు నీ విధులను నెరవేర్చలేయి. ఏంటిది ఈడి కోసం కూర్చొని ఏడ్చడమా నీకు? అంతమంది చచ్చిపోయిన ఏడ్చి చాలైపోయి మళ్ళీ వీడొకడు దొరికాడు నీకు. నీకు దుఃఖం ఇంక మీదట కలగకూడదు. మేమంతా దీవిస్తున్నాం, ఈ ధర్మరాజుకు దుఃఖం కలగకూడదు. అది మంచిది. లేకపోతే ఏంటి ఏడ్చడం? ఏడ్చి 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 అది ఎన్ని నీళ్లున్నాయో ధర్మరాజుకి. శత్రువులను జయించు, ప్రజలను రక్షించు, ద్విజలను పూజించు అన్నాడు శ్రీకృష్ణుడు. లేయి పైకి అని కృష్ణ పరమాత్మ అన్నాడట. అది శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః 40వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు. కుంతీ కుమారుడైన ధర్మరాజు కోపతాపాలు విడిచి బంగారు సింహాసనం మీద సంతోషంతో తూర్పు ముఖంగా కూర్చున్నాడు. మహారాజా కూర్చున్నాడు, ఇప్పటికైనా కూర్చున్నాడు. కాంతులతో వెలిగే శుభమైన బంగారు పీఠం మీద శత్రు సంహారకులైనటువంటి సాత్యకి వాసుదేవులు అతనికి అభిముఖంగా కూర్చున్నారు. ఇది దర్బార్. ఇప్పుడు ధర్మరాజును మధ్య పెట్టుకొని భీమార్జునులు ఇద్దరూ ఇరువైపులా కొంచెం ఎత్తు తక్కువైనటువంటి మణిపీఠాల మీద కూర్చున్నారు. ఆహా, ఎంత అద్భుతంగా! బంగారు పూలు పొదిగినటువంటి తెల్లని దంతపు సింహాసనం మీద నకుల సహదేవులను చెరొక వైపున పెట్టుకొని కుంతీదేవి కూర్చుంది. ఆహా, ఎంత అద్భుతంగా ఉందో! ఎన్నో రోజులు ఎప్పుడో జరగాల్సింది ఇప్పుడు జరిగింది. సుధర్ముడు, విదురుడు, ధౌమ్యుడు, ధృతరాష్ట్రుడు ప్రజ్వలించే కాంతులు గల వేరువేరు ఆసనాల మీద కూర్చున్నారు. యూత్సుడు, సంజయుడు, గాంధారి వీరంతా ధృతరాష్ట్రుని వైపు కూర్చున్నారు. సింహాసనం మీద కూర్చున్న ధర్మరాజు తెల్లని పువ్వులను, స్వస్తికాలను, అక్షతలను, భూమిని, బంగారాన్ని, వెండిని, మణిని స్పృశించాడు. తర్వాత ప్రజలంతా పురోహితుని ముందుంచుకొని మంగళప్రదమైన చాలా వస్తువులను తీసుకొని వచ్చి ధర్మరాజును దర్శించారు. పుట్టమన్ను బంగారం, వివిధ రత్నాలు, అభిషేకం చేసే కలశం, ఇలా అన్ని సంభారాలు కూడా తీసుకొని వచ్చారు, సిద్ధం చేశారు. బంగారంతో, రాగితో, వెండితో, మట్టితో తయారు చేసిన పూర్ణ కుంభాలు, పువ్వులు, పేలాలు, దర్భలు, ఆవుపాలు సిద్ధం చేశారు. జమ్మి, పిప్పల, మోదుగ సమితులను, తేనె, నెయ్యి, మేడికర్రతో చేసిన స్రువము, బంగారు పొదిగిన శంఖము సిద్ధపరిచారు. అప్పుడు పురోహితుడైన ధౌమ్యుడు అప్పటి నుంచే అనుసరిస్తున్నాడు. ధౌమ్యుడు వీళ్ళు అడవులకి వెళ్ళినప్పటి నుంచే అనుసరిస్తున్నాడు. ఆ ధౌమ్యుడు ముందుగా కృష్ణుని అనుమతి తీసుకొని ఈశాన్య వైపు వేదిక ఏర్పరిచి లక్షణంగా ముగ్గు పెట్టాడు. తానే పెట్టాడు. పులిచర్మం పైభాగంలో తెల్లని దృఢమైన కోళ్లతో అగ్నికాంతులు గల సర్వతోభద్రం అనేటువంటి ఆసనం మీద ధర్మరాజును, ద్రౌపదిని కూర్చోబెట్టాడు. తర్వాత యథావిధిగా మంత్రపూర్వకంగా ధీమంతుడైన ధౌమ్యుడు అగ్నిలో హోమం చేశాడు. ఆ సమయంలో తత ఉత్తాయ దాశార్హ శంఖమాదాయ పూజితం, శంఖమాదాయ పూజితం అభ్యషించత్ పతిం పృథ్వ్యాః కుంతీపుత్రం యుధిష్ఠిరం, కుంతీపుత్రం యుధిష్ఠిరం. తర్వాత కృష్ణుడు లేచి పూజింపబడిన శంఖం తీసుకొని కుంతీపుత్రుడైన ధర్మరాజును భూమికి రాజుగా అభిషేకించాడు. రాజర్షి అయిన ధృతరాష్ట్రుడు ప్రజలంతా ధర్మరాజును అభిషేకించారు. కృష్ణుని అనుమతితో తమ్ములతో కూడిన ధర్మరాజు పాంచజన్యంతో అభిషిక్తుడై రాజై అమృతముఖుడు అయ్యాడు. తర్వాత పణవాలు, ఆనకాలు, దుందువులు మొదలైనటువంటి వాద్యాలను మ్రోగించారు. వాటినంతటినీ ధర్మరాజు తన ధర్మంగా, కర్తవ్యంగా స్వీకరించాడు. భూరి దక్షిణలతో వారినందరినీ ధర్మరాజు యథావిధిగా పూజించాడు. వేదాధ్యయన సంపన్నులై ధైర్యము, మంచి శీలము గల విప్రులచే స్వస్తి వాచనాలు స్వీకరించి వారినంతా సత్కరించి శంఖధ్వనులతో మోగే ఎక్కడ ధర్మరాజు పట్టాభిషిక్తుడై సంతుష్టులైనటువంటి బ్రాహ్మణులు జయాన్ని, స్వస్తిని చెబుతూ ధర్మరాజును ప్రశంసించారు. అందరూ కూడా యుధిష్ఠిర మహాబాహో, యుధిష్ఠిర మహాబాహో
దిష్ట్యా జయసి పాండవ, దిష్ట్యా జయసి పాండవ, దిష్ట్యా స్వధర్మం ప్రాప్తోసి విక్రమేణ మహాద్యుతే, విక్రమేణ మహాద్యుతే, విక్రమేణ మహాద్యుతే. యుధిష్ఠిరా, అదృష్టవశాత్తు నీవు జయం పొందావు. మా భాగ్యం వశాత్తు స్వధర్మం గ్రహించావు. మా భాగ్యవశాన భీమార్జునులు, నకుల సహదేవులు నీవు క్షేమంగా ఉన్నారు. వీరందరూ చనిపోయినా ఆ యుద్ధం నుండి మీరు శత్రువులను జయించి విముక్తులయ్యారు. అందుచేత అనంత కృత్యాలన్నీ త్వరలో చేపట్టండి అన్నారు. సుజనుల చేత పూజింపబడుతూ స్నేహితులతో కలిసి ధర్మరాజు మహారాజ్యాన్ని పొందాడు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 41వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు. దేశ కాలాలకు ఉచితమైన ప్రజల వాక్యం విని ధర్మరాజు ఇలా బదులిచ్చాడు అందరికి కూడా. నిజంగా పాండుపుత్రులు ధన్యులు. విప్రోత్తములంతా వచ్చి ఉన్నవో లేనివో వారి గుణాలను ప్రశంసించారు. మమ్మల్ని మీరు అనుగ్రహించాలి కానీ కీర్తించరాదని నా అభిప్రాయం. ఏది లేనిదంతా చెప్తున్నారు మీరు. ఉన్నవేమో సరే, లేనిది కూడా మీరు ప్రశంసిస్తున్నారే, ఏం బాగలేదు. ఇంక మీటైనా మేము ఆ పని చేస్తాం. మీరే ప్రశంసిస్తున్నారో, ఏది జయకారంతో చెప్తున్నారో ఇంకా మీదట చేయటానికి మేము ప్రయత్నిస్తాం. ఎందుకంటే లేనిది మీరు పొగిడితే మాకు సిగ్గుగా ఉంటుంది కదా. అవి ఇంకా చేస్తాం, ముందుకు చేస్తాం మేము అని. నిజంగా ధర్మరాజు కదా, నిజంగా వేరే వాళ్ళు అయితే, వేరే రాజు అయితే పొగడండి, ఇంకా ఎక్కువ దక్షిణలు ఇస్తాను అనేవాళ్ళు. ఈయన చూడండి ఎందుకయ్యా లేనిది పొగుడుతున్నారు అని అనేసాడు ఒక్కటే మాటతో. ఏమాత్రమూ అసూయ లేకుండా మమ్మల్ని సద్గుణవంతులుగా చెబుతున్నారు కదా మీరు. నాకు సిగ్గవుతున్నది. నాకు నా తండ్రి ధృతరాష్ట్ర మహారాజే పరమదైవం. ఇంకా చూడండి, ఈయన ధృతరాష్ట్ర మహారాజే పరమదైవం. నాకు ఇష్టులంతా ఆయనకు ప్రీతి కలిగిస్తూ ఆయన ఆజ్ఞ పాటిస్తూ ఉండాలి అంతే ఆర్డర్ వేశాడు. జ్ఞాతులను వధించిన నేను దీనికోసమే బ్రతుకుతున్నాను. కొద్దిగానైనా ఏమరకుండా నేను ఆయనకు సేవ చేస్తాను. ఎప్పుడూ నేనే సేవ చేస్తా. స్నేహితులైన మీరు నన్ను అనుగ్రహించాలని అనుకుంటే ధృతరాష్ట్రుని పట్ల పూర్వంలాగానే ప్రవర్తించండి. ఆయన మీకు నాకు జగత్తుకు అంతటికీ నాథుడు. ఈ భూమి అంతా ఆయనదే, పాండవులంతా కూడా ఆయన వారే. ఈ మాటను మీరు మనసులో ఉంచుకొని నా మాట పాటించండి. ఇక మీరు యథేచ్ఛంగా వెళ్ళవచ్చు అని చెప్పి ధర్మరాజు పౌరులను జానపదులను అనుమతించి భీముణ్ణి యువరాజుగా నియమించాడు ధర్మరాజు. అదే కావలసింది. కార్యాలోచన చేయడంలోనూ నిశ్చయించడంలోనూ షడ్గుణాల గురించి ఆలోచించడంలోనూ విదురుని సంతోషంతో ధర్మరాజు నియోగించాడు. ఆయన్ని విదురుణ్ణి సంతోషంతో ధర్మరాజు ఆయన కూడా నియోగించాడు. చేసిన పని, చేయవలసిన పని, ఈ రెండింటినీ తెలుసుకోవటానికి, ఆదాయ వ్యయాలు ఆలోచించటానికి సకల సద్గుణాలు గల వృద్ధుడైన సంజయుణ్ణి వినియోగించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.